క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి జోసఫ్ జయంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు పీజేఎం రాజారెడ్డి, తెరిసా రాణి, జ్ఞానారెడ్డి, మేరీ ప్రసన్న తలంచిన తలంపులు నెరవేరాలని, సమస్త మానవాళిని మంచి ఆరోగ్యం జ్ఞానంతో ఆశీర్వదించాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కొమ్మారెడ్డి జతృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు శ్రేయోభిలాషులకు ఆయురారోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కొమ్మారెడ్డి జతృత సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుతూ పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలవలస విచారణ పన్నీరు రాజు, విమల దంపతుల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ రాజు, విమల, వంశీ, లిఖిత సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం పైడి కాల్వ విచారణ కూలూరు లూర్దురెడ్డి అన్నమ్మ గారి కుటుంబమును దేవుడు నిండుగా మెండుగా దీవించాలని, సిస్టర్ చిన్నమ్మ, సిస్టర్ అరుణ జ్యోతిలకు ఆయురారోగ్యములను దయచేసి వారు చేయు సేవలో తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, మరియు ప్రతాప్ రెడ్డి, భారతి, అర్పిత జ్యోతి, అవినాష్ రెడ్డిలను దీవించమని, ప్రతాప్ రెడ్డి తన జీవితంలో స్థిరపడాలని, మరియు కూతుర్లను, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లను దీవించమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం లూర్దుమాత దేవాలయం పుట్టినరోజు జరుపుకుంటున్న జేడి తేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు నాగేంద్రరావు, నిర్మలా మేరీ, వంశీ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం సెయింట్ మైకేల్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గెడ్డం కమల, రాజు దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ కీర్తిశేషులు పుట్టి రాజయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫిలోమినమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత దేవాలయం సంకూరి ప్రసాద్ బాబు, హేమలత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను ప్రసాద్ బాబు, హేమలతలకు ఆయురారోగ్యములు, సంకూరి దేవేంద్ర, వినయ్కి మంచి జాబ్ రావాలని, మాన్విత, వినీలకు గర్భఫలం దయచేయమని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని దివ్య బాలయేసు పేరిట పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. హృదయవేళ హృదయార్పణశేయ ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము.
జీవనదాత యేసుని జీవితులకు సంరక్షణని జీవనదాత యేసుని జీవితులకు సంరక్షణని నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రండి నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రండి ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన 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 బలి పూజ ఆరాధన 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 స్తుతి స్తోత్ర ఆరాధన 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 బలి పూజ ఆరాధన బలి పూజ ఆరాధన పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను రాగా మరల నాకు పునర్జీవిత మొసగుమో నాగా పగిలిపోయిన మట్టి పాత్రను నేను రాగా మరల నాకు పునర్జీవిత మొసగుమో నాగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. మమ్ము నీ బిడ్డలుగా స్వీకరించి నూతనోత్తేజముతో నింపితివి. మా పునరుత్థానము కొరకు మేము మిక్కిలి ఆసక్తితో ఎదురుచూచినట్లు మమ్ము దీవింపుము. నీ సమక్షములో ఉండు భాగ్యమును నిత్యము అనుభవించినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము.
అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి 34వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకంగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు సిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలేనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరంగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగుంపుమని చెరసాల అధికారులు ఆజ్ఞాపించిరి. ఆ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలికి త్రోసి వారి కాళ్ళను 2 కొయ్య దుగ్గల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బందీల సంఖ్యల బల్లున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగ్గున మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయిందురని భావించెను. అందుచేత అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూసి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు సిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలేను అని అడుగగా, నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోనికి వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడు అతని కుటుంబమును జ్ఞానస్థానము పొందిరి. అతడు పౌలును సౌలును ఇంటి లోపలికి తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడాయెను. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము, నన్ను రక్షింపుము. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును. దైవములకు ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము, నన్ను రక్షించుము. నీ నామమున నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము, నన్ను రక్షించుము. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసిందెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యంలో ప్రభువు ఏమంటున్నారు అంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలని పాటిస్తారు. నేను నా తండ్రిని ప్రేమిస్తాను. ఇప్పుడు నా తండ్రి దగ్గరకు నేను వెళ్తూ ఉన్నాను. మరి మీతో ఉండుట కొరకు, మిమ్మల్ని ప్రోత్సహించుట కొరకు, మీకు శక్తిని ఇచ్చుట కొరకు, మీకు కావలసిన సకలాన్ని ఇవ్వటం కొరకు ఇదిగో పవిత్రాత్మను తండ్రి మీకు పంపిస్తాడు. చాలా సంతోషం ప్రియులారా. యేసు ప్రభువు తన యొక్క పవిత్రాత్మను ఇస్తాను అంటున్నాడు. కానీ ఆ పవిత్రాత్మ పొందాలి అంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అది లేకుండా ఇది లేదు. ఉదాహరణకి నాకు 10వ తరగతిలో 100కి 90 మార్కులు కావాలి అని చెప్పి వాడు రోజు సినిమాకి వెళ్ళాడు అనుకో, చదవటానికి ఇష్టం లేదు అనుకో, కష్టపడటానికి ఇష్టం లేదు అనుకో, మార్కులు వస్తాయా? రావు. అలా చేస్తే 90కి బదులుగా 9 మార్కులు వస్తాయి. జీవితమంతా కూడా ఏడవాల్సి వస్తుంది, ప్రయోజనం లేదు. నాకు 100కి 90 మార్కులు రావాలి అంటే నేనేం చేయాలి? కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే జీవితమంతా కూడా సంతోషంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు అంటున్నాడు, నా ఆజ్ఞలను పాటిస్తే సకలాన్ని మీకు ఇచ్చేటటువంటి పవిత్రాత్మ దేవుణ్ణి మీకు నేను అనుగ్రహిస్తాను. క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఏదో ఉండాలి కదా, బాప్తిజమం తీసుకున్నాం కదా, పిలువబడ్డాం కదా, అయిపోయిందిలే అని మనం అందరము అనుకుంటాం. ఒక సామెత ఉంది, గుంపులో గో
నలుగురితో నా. లేదు ప్రియులారా, అలా కుదరదు. ప్రభువు అంటున్నాడు ఈ రోజున, మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి ఏంటి గుర్తు? నా ఆజ్ఞలను పాటించాలి. మీరు ఇది చేస్తే నేను మీకు గొప్ప వరాన్ని ఇస్తాను. ఏంటి అది? పరిశుద్ధాత్మను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. ఆయనకి ఒక కుమార్తె, చక్కని కుమార్తె, చాలా అందగత్తె, తెలివి కలిగినటువంటి అమ్మాయి కూడా. అయితే తండ్రి ఈ అమ్మాయికి ఒక మంచి యువకుడినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కొడుకులు లేరు ఇంకా ఆ రాజుకి. ఆ రాజ్యాన్ని కూడా అల్లుడి చేతిలో పెట్టాలి అనుకున్నాడు. ఇక రాజ్యమంతా కూడా డప్పు చాటింపు వేయించాడు. నా కుమార్తెకి స్వయంవరం ప్రకటిస్తూ ఉన్నాను. స్వయంవరం అంటే ఎవరైనా రావచ్చు, గెలిచినటువంటి వాడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో యువకులు అందరూ కూడా రావచ్చు అన్నాడు. ఇక అలా అనేసరికి ఇంకేముంది, రాజుగారి కూతురు కాబట్టి అన్నీ ఉంటాయి అనుకొని దేశంలో ఉన్న కుర్రాళ్ళు అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రాజు అన్నాడు, అబ్బాయిలు మీ అందరికీ ఒక పరీక్ష అన్నాడు. ఏంటి అంటే, ఇదిగో ఈ నదిలో ఈ దరి నుంచి ఆ దరి వరకు ఈదుకుంటూ వెళ్ళాలి. అక్కడ నా కుమార్తె పూలదండ పట్టుకొని రెడీగా ఉంటుంది. ఎవరైతే ముందు ఈదుకుంటూ వెళ్తారో వాళ్ళ మెడలో దండ వేయడానికి నా కుమార్తె రెడీగా ఉంటుంది అని చెప్పాడు. ఇక అలా అనగానే అక్కడున్నటువంటి కుర్రవాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇంకేముంది, ఈదటమే కదా అనుకున్నారు. ఇక ఆ రాజు అన్నాడు, ఒక అర్ధగంట ఆగండి అని చెప్పి ఒక 100 ముసళ్ళు 100 క్రొకడైల్స్ని తెచ్చి ఆ నదిలో విడిచిపెట్టాడు. ఇప్పుడు మీరు ఈదుకుంటూ ఆ దరికి వెళ్ళాలి అని చెప్పాడు. ఈదుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు. ఇక అందరూ కూడా నీ కూతురుకో దండం, నీకో దండం, బ్రతికుంటే బస్టాండ్లో బజ్జీలైనా అమ్ముకొని బ్రతుకుతాము, కానీ ఈ ప్రాణాపాయ పని మాత్రము మేము చెయ్యమయ్యా, మాకు వద్దులే అని చాలామంది కుర్రాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇంతలోనే ఒకడు ఆ నీళ్ళలోకి దూకి ఆ ముసల్లో అటు నుంచి ఇటు నుంచి వస్తున్నా కానీ తప్పించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక 100 ముసళ్ళు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ అతడు చాకచక్యంగా ప్రావీణ్యంతో ఆ ముసళ్ళని తప్పించుకుంటూ త్వరగా ఈదుకుంటూ కష్టంతో ఒడ్డుకు చేరుకున్నాడు. అందరూ కూడా ఆయన చుట్టూ చేరి అభినందిస్తున్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. అందరూ కూడా అతన్ని పొగుడుతుంటే ఆ కుర్రవాడు సడన్గా ఆగండి అని అరిచి, మీకు పనిపాటు లేదా? నన్ను అభినందిస్తున్నారు, మీరు ఏమీ మాట్లాడకండి అని చెప్పి, ఇంతకీ నన్ను ఆ నీళ్ళల్లో నెట్టింది ఎవరో చెప్పండి అని అన్నాడు. అంటే తనంతట తానుగా నీళ్ళలోకి దూకలేదు. ఏం చేశారు? ఎవరో ఒకరు అతన్ని నీళ్ళలోకి నెట్టారు. నెట్టిన తర్వాత ఇంకా అతనికి తప్పలేదు, బ్రతకాలి కదా, కాబట్టి ఈదుకుంటూ ఆ దరికి వెళ్ళాడు. అది తెలుసుకున్న తర్వాత ఆ యువరాణి ఆ అబ్బాయికి ఇంకా దండ వేస్తుందా? వేయదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా కోసం ఇతడు తనంతట తానుగా ప్రయత్నం చేయలేదు, నన్ను ప్రేమించి నీళ్ళల్లోకి దూకలేదు, ఎవరో అతన్ని నెట్టారు అనుకొని దండ వేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ కుర్రవాడిలాగా నాకు ఎవరో జ్ఞానస్నానం ఇప్పించారు చిన్నప్పుడు, నన్ను ఎవరో క్రైస్తవునిగా మార్చారు చిన్నప్పుడు, కాబట్టి నేను క్రైస్తవుణ్ణి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ ఉదాహరణలు చెబుతున్నాను అంటే, ఎవరో నన్ను క్రైస్తవుడిగా మార్చారు కాబట్టి నేను క్రైస్తవుని అయిపోను, నేను క్రైస్తవుని అయ్యాను కాబట్టి పరిశుద్ధాత్మ నాతో ఉంటుంది. లేదు, నో. మనం ఏం చేయాలి? ప్రభువుని మనము ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను దినదినము కూడా పాటించాలి. అప్పుడు నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను, పవిత్రాత్మను ఇస్తాను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించకపోతే ఆ ఓదార్చువాడు అంటే పరిశుద్ధాత్మ మన యొద్దకు రాదు. ఎప్పుడైతే ప్రభువుని మనము ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి వేంచేసి మనం ఈనాటి సువిశేషంలో విన్నట్లుగా మనకి పాపము గురించి, నీతిని గురించి మరియు తీర్పును గురించి తెలియజేస్తుంది. ఇదే ఈనాటి యొక్క సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దినదినము కూడా మనము దేవుని సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు దేవుడిచ్చిన ఈ పిలుపు ప్రకారం, తన బిడ్డగా ఉండటానికి దేవుడిచ్చిన ఈ పిలుపు ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా? ఒకవేళ నేను జీవించకపోతే నన్ను నేను సరి చేసుకోవాలి. మన క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఒక్కరోజుతో పోదు ప్రియులారా, ఒక్కరోజు కాదు, ప్రతి దినము కూడా మనం ప్రయత్నం చేయాలి. మీరు నన్ను ప్రేమిస్తే దానికి మీరు నిరూపించాలి అంటున్నాడు. ఏ విధంగా? నా ఆజ్ఞలను పాటించడం ద్వారా. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం అందరము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ తద్వారా తన యొక్క పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆమేన్. స్వీకరించు దేవా నా చిరు కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిరు కానుక, నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అంకితం. స్వీకరించు దేవా నా చిరు కానుక. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. నిరుపేద మనసుతో ముంగిట నిలిచాను, నిరుపేద మనసుతో ముంగిట నిలిచాను. ఆదరించుమా నా దైవమా, అనురాగ హృదయముతో అర్పించు కానుకను. ఆదరించుమా నా దైవమా, అనురాగ హృదయముతో అర్పించు కానుకను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చువరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా ఆప్లను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని కరుణల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్యజీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలిరండి, కదలిరండి, కదలిరండి, కదలిరండి. జీవమొసగి ఈ ప్రేమ శుభవిందుకు. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము.
సమతల సహన గుణాలే సమర నినాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు నినాదము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. కదలి రండి కదలి రండి కదలి రండి కదలి రండి, జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. పునీతిన్య స్వాచేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లే చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లే చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సహాయపడి అక్షయమైన జీవనమునకు మమ్ము పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగెడు మమ్మలను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వార ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరనట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రంగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను
ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించెదరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపజేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదములకై అందరం లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి.
మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి మిమ్మల్ని కలకాలము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జూన్ 13వ తారీఖు నాడు మన పునీత అంతోని వారి యొక్క మహోత్సవము. కాబట్టి జూన్ 1వ తారీఖు నుంచి ఈ నవదిన ప్రార్థనలు మొదలవుతాయి. జూన్ 1 అంటే వచ్చే ఆదివారము ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది మన విచారణలో. మరియు మాన్సిన్యూర్ వై బాలశివరెడ్డి ఈ దివి బలి పూజను ఆ రోజు సమర్పిస్తారు. మరి జూన్ 1 నుంచి 12వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రము 6 గంటలకు ఈ నవీన మాస్ ఉంటుంది. నవీన మాస్లో మరియు నవీన ప్రేయర్స్ కూడా సమర్పించబడతాయి. మరియు జూన్ 13వ తారీఖు నాడు పండుగ నాడు ఉదయం 5 గంటలకు మొదటి పూజ ఉంటుంది. మరి ప్రతి గంటకు ఒక పూజ సమర్పించబడుతున్నది. మరియు మన బిషప్ గారు కార్డినల్ పూల్ యాంథనీ 11:30కు తెలుగులో పూజ సమర్పిస్తారు. మరియు సాయంత్రం 6 గంటల వరకు పూజలు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే మొత్తం 8 పూజలు ఆ రోజు సమర్పించబడుతున్నాయి. కాబట్టి మీరు వీలైన పూజలో మీరు పాల్గొనాలని మనవి చేస్తున్నాను. సాయంత్రం 7 గంటలకు పండుగ రోజు సాయంత్రం 7 గంటలకు పునీత అంతోని వారి స్వరూపంతో ప్రదక్షిణ కూడా ఉంటుంది. అందరం లేచి నిలబడి అంతిమ గీతంలో పాల్గొందాము. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వములకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వములకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ములు నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత.